నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో దేవాదాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష. ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్ గ్రేడ్ 1, 3 ఈవోతో సహా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం. కృష్ణా కరకట్ట వాసుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది స్పష్టం చేసిన ఎమ్మెల్యే గది రామ్మోహన్. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుందన్న సిపిఎం కార్యదర్శి బోయే సత్యబాబు. తెలుగు రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద దేవస్థానంగా ఉన్న విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారిగా వికే సీనా నాయక్. దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్ గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో దేవాదాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. వివిధ దేవాలయాల్లో జరిగిన దుర్ఘటనలపై చర్చించారు. భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం, ఉత్సవాల సమయంలో రద్దీ నియంత్రణ ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి సింహాచలం సంఘటనలపై ఇప్పటికే అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సింహాచలం ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 7 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. రాష్ట్రంలోని 23 ప్రధాన ఆలయాలు ఉండగా వీటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం ఇలా 7 ఆలయాల్లో మాత్రమే నిత్యాన్నదానం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి మిగిలిన 16 ఆలయాల్లో కూడా భక్తులకు అన్నదాన పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి వేడిమి పెరుగుతున్న నేపథ్యంలో పాదచారుల దాహార్తను తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ దావుబూజీ కాలనీలో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వపు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు. బయటకు వచ్చిన వారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నియోజకవర్గంలోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు ఈ సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం తమ పార్టీ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లక్కన్ రాజు, శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి వీరభద్ర, ఇన్ఛార్జ్ కర్ణం వెంకటరమణ, గరిమేళ చిన్న, వెలగపూడి శ్రీను, గరిమేళ రాధిక, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం ఎండలు మండుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకూడదని అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు తీసుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. అర్జెంటు పని ఉంటే తప్పితే ప్రజల్ని బయటికి రావద్దు, మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న వడగాల్పులు ఉన్నప్పుడు అని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేశాం. ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకి పంపిస్తూ ఉన్నాం, ఫోర్కాస్ట్ డీటెయిల్స్ పంపిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం చేపట్టే చర్యలే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని చర్యలు కూడా సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు 37 డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఎల్ఎస్ఆర్ కానీ, అలాగే మా మహిళా నాయకురాలు రాధిక, అనురాధ, సరోజిని ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ మరి మజ్జిగ పంపిణీ ఎన్టీఆర్ విగ్రహం ముందు, ఎన్టీఆర్ విగ్రహానికి ఏదైతే ప్రజలకు సేవ చేయాలని తెలుగుదేశం పార్టీ స్థాపించారో మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజున ఇక్కడ మజ్జిగ పంపిణీని ప్రారంభించాం. వీలున్నంతప్పుడు కూడా ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నాం. అన్ని డివిజన్లో మా కార్యకర్తలు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా నాయకులు అందరూ కూడా ఇదే పనిలో ప్రజలకి సేవలు అందించే దాంట్లో నిత్యం అందుబాటులో ఉంటూ ఉన్నారు. కాబట్టి
హృదయపూర్వకంగా డివిజన్ 30 డివిజను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని సీనియర్ నాయకులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఖచ్చితంగా దీన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని డివిజన్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతా ఉన్నా. నమస్తే అండి. ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో, ఇక్కడ బోండావమ్మ గారు ఆదేశాలతో మజ్జిగ పంపకం ఏర్పాటు చేసాం. వాటర్ కూడా ఇక్కడ 360 రోజులు వాటర్ కూడా సప్లై చేస్తున్నామండి. వచ్చి మా 30వ డివిజను మా ప్రెసిడెంట్ గారు ఎల్ఎస్ఆర్, ఇన్ఛార్జ్ గారు రమణ గారు, చక్రెడ్డి గారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంజనేయ స్వామి వారిని పూజించడం ద్వారా బుద్ధి, బలము, యశస్సు లభిస్తాయని హనుమత పీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. కలియుగంలో హనుమంతుడే ఆరాధ్య దైవం అని పేర్కొన్నారు. వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టకు సహకరిస్తున్న పోతిన వెంకట మహేష్ దంపతులను ఆశీర్వదించారు. వాగు సెంటర్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను హనుమత్ పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ దేవాలయంలో జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట చేయడం ఆంజనేయ స్వామి భక్తులందరికీ ఆనందం కలిగించే విషయం అన్నారు. ధ్వజస్తంభ ప్రతిష్టకు సహకరిస్తున్న పోతున వెంకట మహేష్ దంపతులకు స్వామివారి కృపా కటాక్షాలు ఉంటాయన్నారు. భక్తులు ప్రతిష్టా మహోత్సవానికి తరలివచ్చి స్వామివారి ఆశస్సులు పొందాలన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పోతున వెంకట మహేష్ దంపతులు, లాయర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాగు వీరాంజనేయ స్వామి అని ఒక నామకరణం. ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆ కాలంలో వాగు ఆంజనేయ స్వామి, వాగు వీరాంజనేయ స్వామి అని నామకరణంతో సామాన్య ప్రజల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా స్వామివారిని దర్శిస్తే చాలు అన్ని రోగాలు నివారణ అవుతాయి, భూత ప్రేత పిశాచాలన్నీ కూడా దూరం అవుతాయి ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది. మరి ఆ విశ్వాసంతో సంత్ తులసిదాస్ మహాత్మా చెప్తాడు, ఆంజనేయ స్వామిని దర్శిస్తే స్మరిస్తే వస్తుందయ్యా అంటే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము లేకుండా స్వామివారి యొక్క అనుగ్రహం ఫలిస్తుంది అని మనకి శాస్త్రాలని రామాయణం చెప్తుంది. ఈ కలియుగంలో హనుమంతుడే ఆచార్యుడని రామాయణం చెప్తుంది. కాబట్టి ఈ శుభ సందర్భంలో ఇక్కడ వెయ్యి స్తంభాన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయబోతున్నారు. ఆ చేసేటువంటి పుణ్య దంపతులు శ్రీమాన్ పోతున వెంకట మహేష్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నిర్వహించేటువంటి వారికి స్వామివారి యొక్క ఆశీర్వాదం, వీరాంజనేయ స్వామి యొక్క మంగళాశాస్త్రులు ఉండాలని ప్రజలందరూ కూడా ఈ ద్వైస్తంభ మహోత్సవాల్లో పాల్గొనవలసిందిగా మనందరినీ కూడా ఆహ్వానం చేస్తూ అనేక ఆశీర్వాదాలు అందిస్తూ జై హనుమాన్, జై జై హనుమాన్. తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం. చిటినగర్ వాగు సెంటర్ లో వేయించేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పోతిన వెంకట మహేష్ గారు, విజయలక్ష్మి గారి దంపతుల చేత స్వామివారి నూతన జీవధ్వజ ప్రతిష్టా కార్యక్రమం 7/5/2024 తేదీ సాయంత్రం నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, అజస్ర దీపారాధన, ఋత్వికరణ అనేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై 9వ తారీఖు ఉదయం 6:51 సుముహూర్తమున యంత్రస్థాపన, రత్నన్యాసం, ధాతున్యాసం అనేటువంటి కార్యక్రమంతో ఈ ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణం అనేటువంటి కార్యక్రమంతో, అన్నదాన కార్యక్రమంతో పూర్ణాహుతి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కూడా 9వ తారీఖునే ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి ఈ జీవధ్వజ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలు పొందగోరుచున్నాం. అలాగే ఇలాంటి ప్రతిష్టా మహోత్సవం మన జీవిత పర్యంతంలో ఒకసారి మాత్రమే స్వామివారికి చేసేటువంటి కార్యక్రమం, మనం చూడగలిగేటువంటి కార్యక్రమం కనుక ఇక్కడ ఉండేటువంటి వాగు సెంటర్ కానీ, అలాగే నెహ్రూ బొమ్మ సెంటర్ లో ఉండేటువంటి ప్రజలు కానీ, చిట్టినగర్ లో ఉండేటువంటి ప్రజలు కానీ చక్కగా వారి ఇంటి ఆడపడుతుని పిలిచి చక్కగా వారికి పసుపు, కుంకుమ, ఒక వస్త్రాన్ని బహూకరణ చేసి వారి ద్వారా మనం ఆశీర్వచనం కనుక తీసుకున్నట్టయితే అష్టైశ్వర్యాలు, ఇష్ట సంపదలు కూడా పొందుతాం. అలాగే శ్రీ వీరాంజనేయ స్వామి కృపా కటాక్ష వీక్షణాలను పొంది
స్వామివారి కృపచేత మనందరం కూడా సుఖశాంతి సౌభాగ్య ఐశ్వర్యాలతో తొలుతూగుతూ ఉంటాం. అలాగే విశేషంగా 8వ తారీఖున కృష్ణానది నుండి జలం తీసుకొచ్చి స్వామివారి జీవధ్వజానికి క్షీరాభిషేకం జలాదివాసం అనేటువంటి కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు తప్పనిసరిగా వచ్చి ప్రతి ఒక్క స్త్రీ ఆ జలబిందెలను తీసుకొచ్చి ఆ జీవధ్వజం మీద పోసినట్టయితే చక్కగా స్వామివారి కృపాకటాక్ష వీక్షణాలు మనందరికీ లభిస్తాయని, స్వామివారి యొక్క అనుగ్రహం మనం పొంది మనం వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల్లో అన్నిటి కూడా మనకు సుభిక్షంగా ఉంటుందని స్వామివారి అనుగ్రహింది కనుక ఈ ప్రాంతాల వారు తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. నా పేరు వెనకొండ శ్రీనివాసరావు అండి. మన వాగసంలో ఏం చేసుకున్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం రేపు సాయంత్రం ప్రారంభంగా ఉన్నాయండి. రేపు పొద్దు నుంచి 7వ తారీఖు 9వ తారీఖు ఈ తరగతి ప్రజలందరూ వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానండి. అలాగే 8వ తారీఖు ఉదయం 7:30 నుంచి మీ కృష్ణానది దగ్గర తీరాలని ఉంటామండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ జలాన్ని తీసుకొచ్చి ఆ ధ్వజస్తంభానికి అభిషేకం చేయవలసిందిగా శ్రీని పొందుగా చెప్తున్నానండి. ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందరితో మనం కోరుకుంటున్నానండి. అలాగే ఈ జాతర మన పోతు వెంకటేష్ గారు, తర్వాత విజయలక్ష్మి గారు ఈ నిండి ఏళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండి ఇంకా పూర్తి వాళ్ళ మనసుగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతో సన్మంగళాలు. కృష్ణ కరకట్ట వాసుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. కరకట్ట వాసుల కష్టాలు తొలగించేందుకు కృష్ణలంక రిటానిగ వాలా నిర్మించిన ఘనత గత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గంలోని 16వ డివిజన్ కళానగర్, రామలింగేశ్వర నగర్, గాయత్రి రోడ్డు కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో పర్యటించారు. స్థానికులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్దె సమక్షంలో నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు టిఫిన్ బండి, బడ్డీ కొట్టును పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ పేద వర్గాలు నివసించే కరకట్ట ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వరదల కారణంగా ఇంకా కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని, ఆయా సమస్యలను పరిష్కరించేందుకు కృష్ణలంక ప్రాంతంలో 3 పంపింగ్ హౌస్ నిర్మాణాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి డిపిఆర్ను అధికారులు సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని కరకట్ట వాసులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గద్దె వివరించారు. కార్యక్రమంలో కూటమి నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణ కరకట్ట ప్రాంతం అంతా కూడా విజయవాడకి అనేక సంవత్సరాల నుంచి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతం. వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు, ఎక్కడ కూడా స్థలం కొనుక్కోలేని స్థితిలో ఈ ప్రాంతంలో దొరికిన స్థలం దొరికినట్టు ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇంతకంటే మెరుగైన జీవితం పొందడానికి సరైన ఆర్థిక వనరు లేక వీళ్ళందరికీ వరదల నుంచి కాపాడటానికి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాలు ఇక్కడ పర్యటించి 2014 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా విచ్చేసిన ప్రాంతం కూడా ఇదే. గాంధీ కాలనీలో గుడి మీద నుంచి చూసి ఆ రోజునే మొత్తం అధికారులతో చర్చించి దీని ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది. సో ఆ ప్రణాళిక ప్రకారమే గోడ వరకు పూర్తయింది. ఈ గోడ పూర్తయిన తర్వాత దీని పక్కన 70 అడుగుల రోడ్డు, అదేవిధంగా వర్షాకాలంలో నది ఫుల్లుగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చే వర్షపు నీరు కానివచ్చు, లేకపోతే డ్రైన్ వాటర్ కావచ్చు, వాళ్ళు వాడే వాటర్ కావచ్చు, ఇదంతా కూడా వచ్చి చాలా ఏళ్ళకి మనం చూసాం. మొన్న వరదలో కానీ అంతకుముందు వరదలో చాలా ఏళ్ళకి మరలా అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది. దానికోసం ఆ రోజునే మొట్టమొదటి వేసిన ప్రణాళికలోనే ఇక్కడ 70 అడుగుల రోడ్డు రావాలా, ఇక్కడ సంపు ఒక 3-4 ప్లేసుల్లో నుయ్యలు తవ్వాలా, ఆ నూతుల్లోకి నీళ్లు కలెక్ట్ చేయాలా, ఆ కలెక్ట్ చేసి ఎమర్జెన్సీ ప్రాంతంలో దీనికి లిఫ్ట్ అవుట్ చేయాలి అని చెప్పి ప్రణాళిక, దానికోసం కూడా ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది. ఒక్కోటి భూపేష్ గుప్తా నగర్లో ప్రధానంగా అవసరం, ఈ శ్రీరామ్ కట్ పీసెస్ దగ్గర ఒకటి అవసరం, ఇంకా కూడా ఇంకో ప్రాంతంలో ఒకటి ఉంది. ఈ 3 కనుక మన పంపింగ్ హౌస్ కూడా కట్టి వీళ్ళు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు 16వ డివిజన్లో గాయత్రి రోడ్, నాగేంద్ర నగర్, కళానగర్ ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ఇక్కడ వాసన వనజ గారికి వారి జీవనోపాధి కోసం 25,000 రూపాయల టిఫిన్ బండి ఇవ్వటం, అదేవిధంగా 40,000 రూపాయలు విలువ చేసే రమణ గారికి, ఆయన వికలాంగులు,
ఆయనకు కూడా జీవనోపాధికి ఇవ్వటం జరిగింది. ప్రతినిత్యం కూడా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు రాష్ట్ర నాయకులకి ఒక ఆదర్శంగా ఉంటూ రోజుకి 2 లక్షల రూపాయలు మరి ఆయన కష్టపడిన డబ్బుల్లో ఇవాళ ఎంతోమంది రాజకీయ నాయకుల్ని మన విజయవాడ ప్రాంతంలో చూస్తున్నాం. జనాల దగ్గర కొట్టుకు తినటం, పంచాయతీలు సెటిల్మెంట్లు చేసే రాజకీయ నాయకులు చూసాం. ఇవాళ గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు 3వ పర్యాయం ఇక్కడ ప్రజలందరూ ఎన్నుకోవడం కూడా వారి అదృష్టంగానే భావిస్తున్నారు. గతంలో మేము చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేకల్లోతు గద్దె రామ్మోహన్ గారితో పాటు కలిసి ఇక్కడ నిరసన దీక్షలు చేసి ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ హామీ ఇచ్చింది, తెచ్చింది. రేపు కంప్లీట్ చేసి రోడ్లు కూడా ఈ ప్రాంత ప్రజలకి గతంలో మేము ఇంటి పన్నులు ఇచ్చినా రేపు ఈ ప్రాంత ప్రజలకి రోడ్లు వేసి పట్టాలు ఇచ్చినా అది ఒక్క తెలుగుదేశంతోనే సాధ్యం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఈ రిటైనింగ్ వాల్ గురించి కారుకోతలు కోయటం, కొంతమంది స్థానిక నాయకులు కూడా కారుకోతలు కూశారు. ఈ రిటైనింగ్ వాల్ తెలుగుదేశం పార్టీ కష్టార్జితం. ఈ రోడ్డు వేసినా రేపు ఇచ్చే ఇంటి పనులైనా ఇది తెలుగుదేశానికే ఈ హక్కు దక్కుతుందని చెప్పి ప్రజలందరూ కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీని గద్దె రామ్మోహన్ గారిని 50,000 పైబడి మెజార్టీతో ఇక్కడ గెలిపించారంటే ప్రధాన ఉద్దేశం అదే. రేపు భవిష్యత్తులో చెప్తున్నాం, గద్దె అనే ఇంటి పేరు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ తూర్పులో మేమే ఉంటామని కూడా గర్వంగా అందరి తరపున నేను చెప్తున్నాను. మంచి పాలన అందిస్తామని, ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో అధిక భారాలు వేస్తోందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎమ్మెల్సీ రహుల్లా ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు సూపర్ 6 అని హామీలిచ్చి ప్రభుత్వం వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. 47వ డివిజన్ కేఎల్ రావు నగర్లోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పశ్చిమ వైసీపీ ఆధ్వర్యంలో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రాహుల్లా, పశ్చిమ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రహుల్లా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఇది మంచి ప్రభుత్వం అంటూ ఇంటింటికి స్టిక్కర్లు వేసి సొంత డబ్బా కొట్టుకున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటే నానా యాగి చేసిన కూటమి నాయకులు ఇప్పుడు అవే ఒప్పందాలు రేటు పెంచి అమలు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో అధిక విద్యుత్ భారాలను ప్రజలపై మోపుతున్నారన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు వైసీపీ నేతృత్వంలో పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం సబ్స్టేషన్ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఉన్న కరెంట్ ఆఫీస్లో తీసుకెళ్లి మన ఏఈ గారితో కలిసి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచిన గురించి ఒక ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించబడింది. దీనికి ముఖ్య అతిథిగా మన మేయర్ గారు, మన నగర మేయర్ గారు, మన చైర్మన్లు, మన ఆర్సీపీ గారు అందరూ పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం అనేది సంవత్సరం లోపలే ఫెయిల్డ్. దేనికంటే వాళ్ళు ప్రతి మాట మాది మంచి ప్రభుత్వం, చేయాల్సింది మేమే రావాల్సింది జనాలకి నమ్మించి మోసం చేసే ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని వెళ్తే వాళ్ళు కూర్చోబెట్టి బాబు జగనన్న మంచి పనులు చేశాడు బాబు, మేము జగనన్న మోసం చేశాం బాబు అని చెప్పే రోజులు. వీళ్ళు ఇప్పుడు గతంలో తిరిగారు అంటే గతంలో ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ ఉన్న నాయకులు కానీ నువ్వు ఒక చిన్న వీధులు తిరగమనండి, చెప్పులతో కొట్టి పంపిస్తారు. దేనికంటే సూపర్ 6 ఇవ్వండి, సూపర్ 6 నీకు 15 నీకు 10 నీకు. ఆ సభలో చెప్పారు లోకేష్ గారు, నేను మేల్ కల్లా మీకు అమలు చేస్తానని. ఫోన్లు పట్టుకొని చూసుకుంటున్నారు ఎప్పుడు మన డబ్బులు అకౌంట్లో పడతాయా అని. ఫ్రీ బస్ అన్నారు. ఏది ఫ్రీ బస్ ఏది? అది చేయక ఆ మోసాలు చేయక పైగా ఇప్పుడు కొత్త మోసం ఒకటి. జగనన్న ప్రభుత్వం మంచిది కాబట్టి ప్రజల పక్షాన పేదల పక్షాన ఉండాలి కాబట్టి జగనన్న అందరికీ మేలు చేశారు. కాబట్టి చూసుకోండి, మధ్య తరగతి ఒక కుటుంబం ఉండిద్ది. వాళ్ళకి ఒక 20,000 జీతం వస్తే ఒక 5,000 కరెంటు, నేను ఒక 5,000 ఇంటి అద్దె కట్టాలి, నేను పప్పులు తెచ్చుకోవాలి, సూపర్ మార్కెట్ బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు. ఇప్పుడు 500 వచ్చే కరెంటు బిల్లు 5,000 వస్తే 4,500 భారం ఎవరు మోస్తారండి? ఇప్పుడైనా స్టేట్ పేషెంట్ ఎప్పుడు స్టేట్ డైరెక్టర్ మాట్లాడదామా? రెడీనా? ఓకేనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ఏ రకంగా ప్రజల మీద భారం వేస్తున్నారు విద్యుత్ ఛార్జీల పేరుతోటి. గతంలోన
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన బాదుడే బాదుడు బాదుడే బాదుడు అని చెప్పి కాకి గోల పెట్టి మేము వస్తే ప్రజలను ఉద్ధరిస్తాము, ప్రజల మీద ఎలాంటి భారము పడకుండా మేము మంచి పరిపాలన ఇస్తామని చెప్పి వచ్చిన 4-5 నెలలకే పోస్టర్లు అంటించుకొని ఇంటింటికి మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని పోస్టర్లు అంటించుకొని వాళ్ళు డబ్బా ఆలే సరుచుకొని ఈరోజు ప్రజల మీద ఏ రకంగా భారం వేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మూతపడిన ఇంట్లకి అలాగే ఏదైతే మీటర్లు కూడా ఆఫ్ చేయించుకున్న ఇంటికి కూడా ఈరోజు మనం చూస్తున్నాము విద్యుత్ ఛార్జీలు. గతంలో వాడిన కరెంటుకి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అదనంగా వేయడం అంట. ఇది ఎక్కడ సోద్యం? గతంలో వాడిన కరెంటుకి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఏంటి? మూతబడిన ఇంటికి 554 రూపాయలు, మీటర్ కూడా ఆఫ్ చేసిన ఇంటికి 554 రూపాయలు ఈరోజు కరెంటు బిల్లు ఇవ్వటం జరుగుతుంది. ఆ రకంగా చూస్తే ఇప్పుడు విజయవాడ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు మన కొండ ప్రాంతం చూడొచ్చు, ఇక్కడ కట్ట మీద ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ ఉంటున్న ప్రజలు ఎంత దిగువ తరగతిలో ఉన్నారు. అలాంటి ప్రజలకి ఇలాంటి విద్యుత్ భారాలు వేస్తే ఏ రకంగా ప్రజలు చెల్లించగలరు? ఇదా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఇదా ప్రజలను ఉద్ధరించే ప్రభుత్వం ఇది? ఈ రకంగాన ప్రజల మీద భారం వేస్తారు. ఈ రకంగాన ప్రజల్ని సైకోల్లాగా ఈరోజు హింసించుకు తింటున్నారు. ఈరోజు విజయవాడ ఎనికేపాడ్లో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటోమోటివ్ మహీంద్రా షోరూంను ఏర్పాటు చేశారు. సేల్స్, సర్వీస్, స్పేర్స్ సేవలు అన్ని ఒకే చోట లభించేలా ఏర్పాటు చేసిన ఈ అధునాతన షోరూంను మహీంద్రా ఏపీ సేల్స్ కస్టమర్ కేర్ సిఎక్స్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, ప్రెసిడెంట్ అండ్ నేషనల్ సేల్స్ హెడ్ మనీశ్వర్ బెనర్జీ లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా మహీంద్రా వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం షోరూం ప్రాంగణంలో మహీంద్రా సిబ్బంది ప్రదర్శించిన నృత్యాలు, చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పవన్ కుమార్, మనీశ్వర్ బెనర్జీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సింఘ్వి మాట్లాడుతూ ఈ షోరూంలో 14 వాహనాలను ఒకేసారి ప్రదర్శించగల విశాలమైన స్థలం ఉందన్నారు. అన్ని రకాల వాహనాలు ఒకే చోట లభిస్తాయన్నారు. కస్టమర్లు ఈ కేంద్రంలో అడుగు పెట్టగానే కొత్త టెక్నాలజీలను ప్రత్యక్షంగా చూడగలుగుతారన్నారు. INGLO అనే ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్ఫారం ప్రపంచంలో వేగంగా పనిచేసే మా అనే స్మార్ట్ సిస్టమ్ అలాగే హీరో ఫీచర్లు కూడా ఇందులో కనువిందు చేస్తాయన్నారు. ఇందులో 60 అధునాతన సర్వీసు బేలు ఉన్నాయని, ఇవి సంవత్సరానికి సుమారు 28,000 మంది కస్టమర్లకు సులభంగా సేవలు అందించగలవని తెలిపారు. AMPL దేశవ్యాప్తంగా తన విస్తృత నెట్వర్క్ను మరింత బలోపేతం చేసుకుంటోందన్నారు. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ హర్ష్ మెహతా మాట్లాడుతూ గత ఏడాది 37,000 మహీంద్రా వాహనాలు విక్రయించడం జరిగిందని, అంటే ప్రతి 13 నిమిషాలకు ఒక వాహనం అమ్ముడుపోయిందని చెప్పారు. I heard that there are some media friends here to cover the showroom inauguration, so we are free to talk anything about showroom inauguration part, nothing related to Mahindra and Mahindra, so you can inform them. Chala grand ga chesaru, including welcoming us. We are deeply honored to be here. Going forward, I am sure with all the experience that automobile has, I'm seeing they are the South India's biggest dealership for Mahindra, right? What have we put? 1 lakh square feet. So it comes with a lot of responsibility in creating the experience that we want to create with our customers. Mahindra దగ్గర ఉన్న portfolio ఇప్పుడు it's most enviable position and we are a force to reckon with. We would continue to behave like the market leader in SUV space, and each one of you who are here, including some of customer friends who have come here, would like to thank you, and we need your support in creating the brand that Mahindra is today. So thank you and all the best, and thanks to my entire Mahindra team who has made this possible. So congratulations everyone. Our sincere apologies that we were late to come to this and you all had to wait. So please accept our sincere apologies for this. Before I start, I must really appreciate the kids that presented
I have been to many of such performances, but let me tell you, today's performance was the best, and I was talking to Harsh, and Harsh tells me, and Narayana ji tells me that they are our own staff kids. So my compliments to their parents for giving them such upbringing, and also my compliments to the lady who taught them this art. So very, very nice. Now coming back to this inauguration, I remember 4 years back, me and Narayana were in Vijayawada, and he showed me this place. It was a green field, only a land, and said that this is going to be one of the best facilities that AMPL is going to provide. And then time passed by. I got transferred from my position from South to Bombay, but happy that I could come back to inaugurate this facility, which has come out very, very well. So my compliments to everybody. To create this, what we saw 4 years back, there was nothing to what it is today. It is really, really commendable to see this kind of transformation. Now let me tell you about the association between Mahindra and the automotive. Thank you. Every month they are touching and kind of giving experience to 3,000 plus customers across all the touch points, and this does not include service. Narayana service numbers will be per month, iska 10 times 30,000 vehicles. I'm just doing a rough back of the hand calculations. 30,000 customers at the service side and 3,000 people on the sales side. They are doing their automotive for Mahindra is the number one dealer when it comes to volumes, when it comes to revenue, bhai taali bajaiye, this is a big achievement. నా పేరు నారాయణ అంటే నా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ని ఆటోమోటివ్కి. ఇది ఈరోజు 135th షోరూమ్ ఇనాగ్రేషన్ అవుతుంది విజయవాడలో. ఆల్రెడీ చూసుకుంటే 10 years సెలబ్రేషన్ ఇంతకు ముందే చేసుకున్నాము. ఇది లార్జెస్ట్ షోరూము, 14 car డిస్ప్లే ఇక్కడ ఉంటుంది, ఈజీగా చేయొచ్చు. ఇది కాకుండా 61 బేస్. మనం చూసుకుంటే ఆటోమోటివ్ మహీంద్రా ఆటో 1958 నుంచి అసోసియేషన్ ఉంది. ఇప్పుడు దాకా మన ప్రెజెన్స్ మొత్తం సౌత్లో ఉంది. అది కాకుండా మనకి ఈవెన్ మహారాష్ట్ర పూణేలో కూడా మనకి షోరూమ్స్ ఉన్నాయి. మనము ఆటోమోటివ్ చూసుకుంటే లార్జెస్ట్ వాల్యూమ్ కంట్రిబ్యూటర్, మహీంద్రాకి చూసుకుంటే వీఆర్ లార్జెస్ట్ డీలర్షిప్. అసోసియేషన్ మహీంద్రా నుంచి మాకు ఉంది, and we are number 1 for the Mahindra in volume and customer satisfaction. And thank you very much మీ మీడియా పర్సన్ అందరికీ వచ్చినందుకు. ఈరోజు మహీంద్రా నుంచి డెలిగేట్స్ అందరూ కూడా వచ్చారు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వచ్చాయి. దాని గురించి టెక్నికల్లీ అడ్వాన్స్డ్ మా దగ్గర బేస్, తర్వాత ట్రైన్డ్ మ్యాన్ పవర్, దగ్గర 350 మంది అసోసియేట్స్ మనకి విజయవాడలో పనిచేస్తున్నారు. మొత్తం చూసుకుంటే ఓన్లీ మహీంద్రాకి 3,500 మంది joining us today, and we are sorry for all the delay that has happened, but we appreciate your patience and your support. Just to add on to what Mr. Narayana said, this is the largest facility in South India, which covers 1 lakh square feet, and we can cater to about 3,000 customers in service every month. That is almost 36,000 customers in a year.
We are the largest partners for Mahindra in India, doing about 3,200 vehicles every month. Last year we sold 37,000 vehicles of Mahindra, and this facility we employ about 300 plus people. So that is the employment that generation that we are doing in Vijayawada just out of this one facility. So we are fortunate for everybody for giving us this opportunity, and our gratitude towards our customers for continuously having faith in us, and we also thank Mahindra for the opportunity of expanding with them across India. Thank you so much. Yeah, one important number I forgot. We sell one vehicle every 13 minutes. So that is the kind of numbers that we are doing with Mahindra. So every 13 minutes we are selling one vehicle. So that is how big we are with Mahindra, and we are very grateful for this opportunity with Mahindra. Thank you. Sir, your good name? I'm Harsh Mehta. Thank you. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని పశ్చిమ నగర సిపిఎం కార్యదర్శి బోయే సత్యబాబు ఆరోపణలు చేశారు. పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. గుణదల విద్యుత్ సౌదా వద్ద ఈ నెల 7న సిపిఎం ఆధ్వర్యంలో మహాధరణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు అనుసరిస్తున్న విద్యుత్ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం చేస్తున్న పోరాటంలో భాగంగా వన్ టౌన్లోని నెహ్రూ బొమ్మ సెంటర్లో ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం కార్పొరేటర్ బోయే సత్యబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తోందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక మాట, రాకముందు ఒక మాట చెప్పిందన్నారు. ప్రభుత్వం సెకి ఒప్పందాల పేరుతో పెట్టుబడిదారుల లాభాల కోసం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల 7న గుణదలలోని విద్యుత్ సౌదా వద్ద సిపిఎం ఆధ్వర్యంలో జరిగే మహాధరణకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పశ్చిమ సెక్రటరీ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడుస్తుంది. మేము పెంచిన కరెంటు ఛార్జీలని తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి లాగా బాదుడు కరెంటు ఛార్జీలు పెంచాం. అవినీతి ఒప్పందాలని రద్దు చేస్తాం. అవినీతి పరుల్ని జైల్లో కుక్కిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలని మేము ఇప్పుడు రద్దు చేయడానికి కుదరదు. కారణం ఇది ఆదానితో చేసుకున్న ఒప్పందం. ఆదాని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య దత్తపుత్రుడు. ఆయన జోలికి నేను వెళ్తే నా సంగతి మోడీ తేలుస్తాడని ఈరోజు ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అవినీతి పరుల్ని కాపాడుతూ అవినీతి ఒప్పందాలని కొనసాగిస్తూ ఆ భారాలన్నీ ప్రజల మీద వేసేదానికి ఇప్పటికే 15,234 కోట్ల రూపాయలు భారాలు వేశారు. విద్యుత్ ఛార్జీల భారాలు కట్టేసిన బిల్లులు కూడా మళ్ళీ కట్టించుకునే దోపిడీ, ఈ దొంగల దోపిడీ అటు వైసీపీ నుంచి టీడీపీ కూడా, జనసేన కూడా, బీజేపీ కూడా నలుగురు కలిసి కుమ్మక్కయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిలువున దోచుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు యాక్సెస్ ఎనర్జీ ఒప్పందాలని మరలా 25 సంవత్సరాల కాలానికి యూనిట్లు మరి ₹2 లోపు దొరుకుతున్న సౌర విద్యుత్తుని ఈరోజు 4.60 పైసలకి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం తెలియజేయడం అంటే ఇది దొంగల దోపిడీనా, దొంగల ప్రభుత్వమా, దోపిడీ ప్రభుత్వమా, ఇది ఆదాని రాజ్యమా, ఆంధ్రప్రదేశ్ రాజ్యమా అనేది అర్థం కాని పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుంది. ఈ కరెంటు ఛార్జీల భారాలు అలాగే ఆదాని స్మార్ట్ మీటర్ల దోపిడీ భారాలకి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యమ బాట పడుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీన సిపిఎం విజయవాడ నగర కమిటీల ఆధ్వర్యంలో గుణదల విద్యుత్ సౌదా వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం. విజయవాడ నగరంలో ఉన్న 2 లక్షల మంది ప్రజల యొక్క సంతకాలను సేకరించి ఈ పోరాటానికి ప్రారంభిస్తున్నాం. ఈ పోరాటం ప్రారంభం మాత్రమే. ప్రజలారా, మన కరెంటు కాల్చుకోకపోయినా మనకి అదనంగా వసూలు చేస్తున్నటువంటి ఈ కరెంటు బిల్లుల భారాలని వ్యతిరేకించండి. మనకి అవసరం లేని ఆదాని స్మార్ట్ మీటర్ల పేరుతో తీసుకొస్తున్నటువంటి
దోపిడీ మీటర్లని మనం వ్యతిరేకించండి, అడ్డుకోండి సిపిఎంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా మీ విలువైన సంతకాలు భాగంగా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చి ఈ ప్రభుత్వాలకి, దొంగల ప్రభుత్వాలకి, దోపిడీ ప్రభుత్వాలకి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. అలాగే వైసీపీ జగన్మోహన్ రెడ్డి నోరు మెదపవే. ఈ యాక్సెస్ ఒప్పందాల మీద మీరు నోరెందుకు మెదపడం లేదు? ఆదాని ఒప్పందాలంటే, మోడీ ఒప్పందాలంటే మీకు భయం వేస్తుందా? మీకు నోరుందా లేదా అని సందర్భంగా వారిని కూడా ప్రశ్నిస్తూ ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవినాభావ సంబంధం ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విదేశీ నిపుణుల బృందానికి చెప్పారు. అలాగే జాతీయ స్థాయిలో నదుల అనుసంధానానికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి విడదీయలేని పరస్పర ఆధార ప్రాజెక్టులుగా మంత్రి అభివర్ణించారు. అందువల్లనే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలవరంపై ప్రత్యేక దృష్టి నిలిపారని మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సాంకేతిక సలహాలు ఇవ్వడానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరాన్ని నిపుణుల బృందానికి తెలియజెప్పారు. ముందు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల మీరంతా సహకరించి లక్ష్యాన్ని కంటే ముందే పూర్తయ్యేటట్లు ప్రయత్నించాలని కోరారు. ఎగువ కాపర్ డ్యాం బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యాం గ్యాప్ 2D వాళ్ళ పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టీంతో మాట్లాడి సాంకేతిక వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మంత్రి వారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయాన్ని వారికి గుర్తు చేశారు. అలాగే అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలో 3 సార్లు పోలవరం ప్రాజెక్టుని ఆయన సందర్శించారన్నారు. అంతేకాకుండా పనుల షెడ్యూల్ని నిర్ణయించి ప్రతి 15 రోజులకు ఒకసారి సచివాలయంలో సమీక్షిస్తున్నారన్నారు. పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే, అధికార మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విధ్వంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు. 2021కి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సీపీ పాలన విధ్వంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి. 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, 2022 జూన్ అన్నారు. మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విధ్వంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ కూటమి, నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే ఆ రోజు 14-19లో 72% పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారనంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఒక షెడ్యూల్ను కూడా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం మీద 3 సార్లు ఆయన విజిట్ చేయడం క్షేత్రస్థాయిలో. మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఏ రకంగా విధ్వంసం అయిందో స్వయంగా ఆయనే గమనించడం జరిగింది. రెండవసారి వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ని కూడా ఆయనే చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం చేసినటువంటి పరిస్థితి. మూడవసారి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇక్కడే రివ్యూస్ చేసి ఆ అధికారులకి, ఆ ఏజెన్సీలకి కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయం. మరి ఇప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానెల్ ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసి, పీపీఏ, అఫ్రీ, అదేవిధంగా మన అధికారులు అందరూ కూడా ఒక 5 రోజులు నిన్న 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా ఏవైతే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవల్ ఇచ్చేటువంటి విషయంలో కానీ, అందులో కూడా పర్టికులర్గా గత
2 రోజుల నుంచి రాబోయే 3 రోజుల్లో కూడా ఇంకా డిజైన్స్ తెలుగు రాష్ట్రాల్లో 2 అతిపెద్ద దేవస్థానంగా ఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వికే సీనా నాయక్ను నియమించారు. ఇప్పటికే ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న ఆయనను మాతృశాఖ రెవెన్యూకు బదిలీ చేసి అక్కడి నుండి దుర్గగుడి ఈవోగా బాధ్యతలను అప్పగిస్తూ సీఎస్ మంగళవారం జీవోను విడుదల చేశారు. జనవరి 1వ తేదీ నుండి ఇప్పటి వరకు దుర్గగుడికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలను దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ నిర్వహిస్తున్నారు. తాజా ప్రభుత్వ ఆదేశాలతో తక్షణమే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. రైతు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. ఇటీవల పహల్గాంలో తీవ్రవాదుల చేతిలో మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తున్నామన్నారు. రైతు సంఘాల నాయకులు రాకేష్ తికాయత పహల్గాంలో మరణించిన బాధితుల సంతాప సభ నిర్వహిస్తూ ఉండగా కొంతమంది మతం ముసుగులో ఆయనపై దాడికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె అనంతరం రైతు కార్మిక సంఘాలతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని పట్టణాలలో, గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు పలు దశాబ్దాల పాటు కార్మిక సంఘాలు ఐక్యతతో కృషి చేసి సాధించుకున్నటువంటి ప్రయోజనాలను, హక్కులను, చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాటిని త్వరలో అమలు చేయించేదానికి ప్రారంభం చేయాలి అనేటటువంటి ఉత్కృష్ట చింతనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక్య వేదిక, అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గం కలిసి సమిష్టిగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించింది. ఆ పిలుపుని జయప్రదం చేయాలని చెప్పి మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, అట్లాగే రైతు సంఘాలు అన్నీ కూడా మేము సమావేశమయ్యి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటటువంటి దానికోసం ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే ఇటీవల పహల్గాంలో అక్కడికి సందర్శనకు వెళుతూ ఉన్నటువంటి యాత్రికుల మీద ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది ప్రాణాలు తీసుకోవడం, ఆ సంఘటనకు అందులో మృతి చెందిన వారికి ఈనాడు జరిగినటువంటి సమావేశంలో సంతాపాన్ని వ్యక్తం చేసి మౌనంగా వారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థించడం జరిగింది. అదే సమయంలో అక్కడ తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కూడా ఈ సమావేశం గ్రహించింది. 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో నిరాఘాటంగా సాగినటువంటి సందర్భంగా ఏ ఒక్క అనుకూలమైనటువంటి విధానాన్ని కూడా మోడీ గారు కార్మికులకు కానీ లేదా ఇటు గ్రామీణ ప్రజానీకానికి కానీ అనుకూలమైనటువంటి విధానాలు చేయకపోగా కరోనా కాలంలో ప్రజలు ప్రాణాల చేతిలో పట్టుకుని కూర్చున్నటువంటి సందర్భంగా బిక్కుబిక్కుమంటూ ఉంటే కార్పొరేట్లకి అనుకూలంగా దేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆనాటి నుంచి సాగించినటువంటి పోరాటం ద్వారా 29 కార్మిక చట్టాలని సాధించుకుంది. అది సమ్మె చేసే హక్కు దగ్గర నుంచి, సంఘం పెట్టుకునే హక్కు దగ్గర నుంచి, కనీస వేతనాలు పొందే దగ్గర నుంచి, ఉద్యోగ భద్రత వరకు అన్ని రకాలైనటువంటి హక్కులు సాధించుకుంటే
మోడీ గారు వాటిని పూర్తిగా రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా మార్చడం ఒక రకంగా భారతదేశంలో కార్మిక ఉద్యోగుల్ని కార్పొరేట్లకి కట్టుబానిసలుగా చేయడానికి చేసే ప్రయత్నం. దీన్ని మేము అంగీకరించాం. బానిసత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం, గ్రామీణ రైతాంగం తిరుగుబాటు చేసినటువంటి చరిత్ర భారతదేశ చరిత్ర. ఆ చరిత్రను ఒక్కసారి మోడీ గారు మీరు గమనంలో పెట్టుకోండి. ఇదే మోడీ గారు రైతాంగం సంవత్సరానికి పైగా ఆందోళన చేస్తే కనీస మద్దతు ధర చట్టపరం చేస్తా అన్నారు, C2+50. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని చట్టం చేయకపోగా ఈరోజు మళ్ళా కార్పొరేట్లని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల్ని కొలగొట్టడానికి ఆయన పుసుగొలుపుతున్నారు, చట్టాలు చేస్తున్నారు. ఈరోజు సహకార వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఒక కీలకమైనటువంటి స్థానం నిర్వహిస్తుంది. కానీ సహకార వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు రేపు 20వ తారీఖు దేశవ్యాప్త సమ్మె గ్రామీణ హర్తాల్ ఈ నినాదంతో అటు కార్మిక వర్గం, ఉద్యోగులు, ఇటు రైతాంగం, గ్రామీణ పేదలు, చేతి వృత్తిదారులు అందరినీ కలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వాన అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయత్తం కాబోతున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సదస్సులు, సెమినార్లు, కరపత్రాల పంపిణీ, పోస్టర్లు వివిధ రూపాల్లో ఆందోళనకి సమాయత్తం అవుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా దానికి తగినటువంటి పద్ధతుల్లో ఇప్పటికే ట్రేడ్ యూనియన్స్ అన్నీ సమావేశమైనవి. ఈరోజు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇవాళ కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాం. 20వ తారీఖు సమ్మెని, గ్రామీణ హర్తాల్ని పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో నిర్వహించడానికి కావలసినటువంటి హంగామా అంతా తీసుకోబోతా ఉన్నాం. కార్యాచరణ రూపొందించాం. జిల్లాల్లో దానికి తగినటువంటి పద్ధతుల్లో ఆఖరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మండల కేంద్రాలతో సహా ఇవాళ ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యాలు చేయబోతా ఉన్నాం. ఆ రకంగా 20వ తారీఖు జరిగేటువంటి పెద్ద కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయంలో దేవాదాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష. ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్ గ్రేడ్ 1, 3 ఈవోతో సహా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం. కృష్ణ కరకట్ట వాసుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది స్పష్టం చేసిన ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుందన్న సిపిఎం కార్యదర్శి బోయే సత్యబాబు. తెలుగు రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద దేవస్థానంగా ఉన్న విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారిగా వికే సీనానాయక్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.